और बहनों, आंध्र प्रजला प्रेम मरियु అభిమానానికి నా కృతజ్ఞతలు నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. జనవరి 8 రోజు నరేంద్ర మోడీ గారు వైజాగ్కి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ అయితే వచ్చి విజిట్ చేశారు. అండ్ ఈ విజిట్లో 2.10 crores అనేది 2.10 crores ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ చేశారు. అండ్ బేసికల్గా చెప్పాలంటే ఈ విజిట్ వచ్చేసి ఒక ఇనాగ్రేషన్స్ కనే కాదు, ఇంకా ఏంటిదంటే ఇది ఒక న్యూ ఎరా, న్యూ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మెట్టు ఎదగడానికి ఉన్న ఈ విజిట్ అన్నమాట. అండ్ ఈ గ్రోత్కి అసలు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ 2.10 crore మన స్టేట్కి తేవడానికి డెవలప్మెంట్ కోసం ఎంత కృషి చేశారు అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ హబ్గా మారబోతుందా, అండ్ ఇంకోటి ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ అనేది తీసుకొని వచ్చారు, అండ్ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎన్ని లక్షల జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. సో ఫస్ట్ మనం మోడీ గారి స్పీచ్ చూసుకుంటే అక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన కోసం వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి, అండ్ ఈ యొక్క 60 yearsలో 3rd టైం ఎన్నికైన ఏకైక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అది బీజేపీ గవర్నమెంట్లో కంటిన్యూస్గా 3rd టైం. అండ్ దానికోసం థ్యాంక్ఫుల్గా కృతజ్ఞతగా ఉన్నారు ఎవరైతే పబ్లిక్, ఎవరైతే జనాలు ఉన్నారో. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఇంకో మేజర్ రోల్ ఏంటంటే స్పీచ్లో వచ్చేసి మన కంట్రీ స్టేట్ది ఏదైతే ఉందో 2047 వరకు $2.5 trillion ఎకానమీ, అంటే ఏదైతే స్టేట్ ఉందో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందో అంత విజన్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్లీ ఆ విజన్ అనేది సెట్ చేసి దాని ప్రకారమే ఆ గోల్ని తీసుకొని వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వెళ్ళి ఒక స్టేజ్ అనేది సెట్ చేసి మన స్టేట్కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఉందో దానికోసం 2.10 lakh crores అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో వేరియస్ ప్రాజెక్ట్స్ అనేది ఇనాగ్రేషన్స్ అనేది జరిగిందనమాట. అదే మోడీ గారు ఆయన యొక్క స్పీచ్లో కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవి చెప్పారనమాట. మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఏమన్నారంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ ఇందులో మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో. సో ఈ ప్రాజెక్ట్ కోసం చాలా రోజుల నుండి స్ట్రైక్స్ ఇవన్నీ దీన్ని సెంట్రల్కి పంపడం అనేది జరిగింది. కానీ ఇది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అండ్ పవన్ కళ్యాణ్ గారి హయాంలో అయితే ఇది శాంక్షన్ అయింది. అండ్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ నక్కపల్లి. సో ఏదైతే ఈ ఫార్మాస్యూటికల్ హబ్ అనేది ఉందో ఈ ఫార్మాస్యూటికల్ హబ్ వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వేరే స్టేట్స్కి మూవ్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇందులో వచ్చేసి ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చేసి 10,500 crores అనంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఇంకా ఏంటంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెడతారో ఈ కృష్ణపట్నం ఏదైతే ఉందో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడికి ఇన్వెస్టర్స్ని ఆకట్టుకునేలాగా డిజైన్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఈ ఏరియా ఏదైతే ఉందో డైరెక్ట్గా 1 lakh జాబ్స్ అనేది డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ యూత్కి రాబోతున్నాయి. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏమని చెప్పారంటే నరేంద్ర మోడీ గారికి అయితే కన్యాకుమారి, అది మన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకైక లీడరు, అందరినీ కలుపుకుంటూ పోయే లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే. అండ్ ఆయన ద్వారానే ఈ యొక్క కూటమి ద్వారానే మనకైతే ఈ 2.10 lakh crores అనేది
మన ఆంధ్ర ఏపీ స్టేట్కి శాంక్షన్ అయ్యేది అని చెప్పి ఆయన అయితే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే మేజర్గా ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ తేవడానికి మెయిన్ కారణం సిబిఎన్ గారు అని చెప్పి అక్కడ స్పీచ్లో అయితే చెప్పారు. ఎందుకంటే ఇది ఇప్పుడు 4th టైం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఆయన విజన్స్ అనేది ఎంత క్లియర్గా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి, అందుకోసమే ఆయన విజనరీ మ్యాన్ అని అంటారు, అందుకోసం ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ అలానే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క మన ఏదైతే మన స్పీచ్ ఇచ్చేటప్పుడు అది మాత్రం కరాఖండి ఖచ్చితంగా చెప్పాడు అనమాట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది అక్కడ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆయన ఏం చెప్పారంటే, నేను 4 సార్లు సీఎం ఉన్నాను కానీ ముందు పరిస్థితి ఏదైతే ఉందో లాస్ట్ అంటే మన ప్రీవియస్ గవర్నమెంట్ని ఉద్దేశించి ఆయన ఏమన్నారంటే చాలా థింగ్స్ ఆగిపోయినాయి, అసలు ఇక్కడ నుండి ముందుకు వెళ్తుందా అనే ఒక డైలమాలో ఉన్నాడు. ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దీన్ని స్మార్ట్ సిటీ, ఒక టెక్నాలజీ హబ్ 2.47 ట్రిలియన్ డాలర్ 2047 గోల్ అనేది తీసుకొని వచ్చి మన ప్రజల ముందు అయితే పెట్టారనమాట. అండ్ విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆంధ్రప్రదేశ్ గారికి కొన్ని లక్షల జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట ఇప్పుడు. సో ఈ నరేంద్ర మోడీ గారి విజిట్ ఏదైతే ఉందో ఇన్ని లక్షల కోట్ల వల్ల లైక్ సంథింగ్ 2.10 crores వల్ల లాభం ఏంటిది, మన స్టేట్కి లాభం ఏంటిది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది ఆ స్టేట్లో పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ స్టడీ చేసి వేరే స్టేట్స్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉన్నారో అండ్ వాళ్ళకి డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే దీని ద్వారా ఇంకా ఇన్వెస్టర్స్ అనేది వచ్చి ఇంకా చాలా కంపెనీస్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటిదంటే ఈ విజిట్ ఏదైతే ఉందో మన మోడీ గారి విజిట్ అసలు ఒక ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక కొత్త పునర్జన్మ లాంటిదనమాట. వెంటిలేటర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ కాపాడడం అనమాట. ఇది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు జరిగిన మన కంట్రీలో. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరగలేదు. అండ్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఉన్నారో అండ్ బీ రెడీ ఈ యొక్క డెవలప్మెంట్ చూడడానికి మన కూటమి ప్రభుత్వంలో ఎలా చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎట్లా చేస్తుంది. ఎందుకంటే శాంక్షన్ చేయడమే కాదు ఇక్కడ నుండి ముందుకు తీసుకొని వెళ్ళి మన యూత్కి ఉపాధి కల్పించి మన వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఆపడమే లక్ష్యంగా మన యూత్కి అయితే ఇన్ని ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నారు అండ్ చేస్తారు కూడా. అండ్ చేస్తారని నేను కూడా నమ్ముతున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.